ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఈ నూతన దినాన, ఈ దిన ప్రారంభంలో ప్రభు మనకి సెలవిస్తున్న చక్కటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ప్రభు చిత్తమైతే వారంలో ఒక రోజున సామెతల గ్రంథంలో నుంచి మనం ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి దినాన్ని మాటను మనం గమనించి చూస్తే, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం, వాని దృష్టికి అదంట ఎత్తైన ప్రాకారంగా కనబడుతుందని మనం చూస్తూ ఉన్నాం. ఎత్తైన ప్రాకారం అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడంటే అతను ఏమనుకుంటాడంటే, ఇంక నాకు ధనాన్ని సంపాదించుకొని నాకేంటిలే, నేను ఒక ప్రాకారం అంటే ఎత్తైన గోడ, మరి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అన్నట్లు ఎలా ఉంటుందంటే, నేను ఇక నా జీవితానికి ఒక మంచి ఎత్తైన కోటను కట్టుకున్నాను, నాకు పెద్ద గోడలాగా నా జీవితానికి ధనాన్ని నేను సంపాదించుకున్నాను, నాకేంటిలే అన్నట్లుగా అతను చాలా సంతోషిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మన దేశం ఉందనుకోండి, భారతదేశమే ఉంది. భారతదేశానికి మరి హిమాలయ పర్వతాలు ఎవరు పెట్టినవి కాదు, ఎవరి కట్టినవి కాదు. దేవుడు చక్కగా కట్టని గోడలాగా హిమాలయాలు ఎలా అయితే భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నాయో శత్రువుల చేతిలో నుంచి, ఇక అటువైపుగా శత్రువు రావడానికి లేదు. అంతగా ధనవంతునికి వాని ఆస్తి అలాగే ఎత్తైన గోడలాగా చూసుకొని, నా జీవితంలోకి ఎవరు రారు, ఇక నాకు ఎత్తైన గోడను నా జీవితాన్ని కట్టుకున్నాను అన్నట్లుగా ధనవంతుడు తన ఆస్తిని చూసుకొని చాలా ఎత్తైన ప్రాకారంగా దాన్ని చూసుకొని ఆనందపడిపోతూ ఉంటాడు. అలాగే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథకర్త 52వ కీర్తన 7వ వాక్యంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 52వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చూస్తే, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాడంటే, ఇతను తన యొక్క దేవునిని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చూచి ఒక దినాన నవ్వుతూ ఉంటారు. వీడేమనుకుంటున్నాడంటే, ధనము ఉంది నాకు, ఇక అంటే దేవుణ్ణి కూడా తనకు ప్రాకారంగా ఉంచుకొనక, అంటే ఇతని ప్రాకారం ఏది, ఇతని యొక్క కాపుదల, ఇతని దేన్ని ప్రాకారంగా చేసుకున్నాడంటే తన యొక్క ధనాన్ని ప్రాకారంగా చేసుకున్నాడు. కానీ దేవుని ప్రాకారంగా ఉంచుకొనక తన ధనాన్ని ప్రాకారంగా ఉంచుకున్న వాడు ఎలా ఉంటాడంటే, దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేశాడు. దేవుణ్ణే ప్రక్కన పెట్టినోడికి ఇక డబ్బులున్నాయి, ఇక నాకు ఎవరితో పని లేదు, ఇక దేవుణ్ణే ప్రక్కన పెట్టాడంటే నన్ను అడిగితే ఇక తల్లితో పని లేదు, తండ్రితో పని లేదు, అన్నతో పని లేదు, తమ్ముడితో పని లేదు, ఇక అక్క చెల్లెలతో పని లేదు, ఎవరితో పని లేదు. ధనాన్ని నమ్ముకొని దేవుణ్ణే ప్రక్కన పెట్టిన వాడికి ఇక రక్త సంబంధాన్ని గురించిన ప్రేమ కూడా వాళ్ళలో ఉండదని నేను ఉండదు కదా. కనుక ఈ ఉదయ కాలాన నేను అంటాను, దేవుని యొక్క ప్రాకారం దేవుణ్ణి ప్రాకారంగా ఉంచుకోకుండా ప్రక్కన పెట్టేశారు. ధనాన్ని ప్రాకారంగా చేసుకుంటున్నారు కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో. అయితే దేవుని యొక్క ప్రాకారం ఎలా ఉంటుంది, ధనం యొక్క ప్రాకారం ఎలా ఉంటుంది అని మనం చూస్తే, దేవుని యొక్క మరి ధనాన్ని ప్రాకారంగా చేసుకుంటే ఒకవేళ కనుక గాలి వస్తే ధనం ఎగిరిపోవచ్చు. అలాగే ఒకవేళ వాన వచ్చిందనుకో, ధనం ఏమైపోద్ది, తడిసిపోద్ది. లేదు మంట పెడితే ధనం ఉంటుందా, కాలిపోద్ది. కానీ దేవుణ్ణి ప్రాకారంగా చేసుకునే వాడికి గాలి అయినా వాన అయినా లేకపోతే అంటే ఎలాంటి పరిస్థితులే కలిగినా అతడు దేవుని ప్రాకారంగా చేసుకున్నాడు. అందుకే చక్కటి మాట ఉంటుంది సామెతల గ్రంథం 18:10లో ఒక చక్కటి మాట ఉంటుంది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా కాపాడబడతాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు సురక్షితంగా కాపాడబడాలన్నా దేవునిని ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రాకారంగా చేసుకుంటాడు, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ధనమే సమస్తానికి ఇదనుకుంటే అందరూ కూడా కాపాడబడతారు.
అవునా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు ఎవరిని ప్రాకారంగా చేసుకున్నాడంట? యెహోవా నామాన్ని బలమైన దుర్గమని నమ్మి తన యొక్క ప్రతి ఆటంకాల మధ్యలో, ప్రతి విధమైన ఇబ్బందుల మధ్యలో అతను పరిగెత్తుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ ప్రాకారంలో కాపాడబడి సురక్షితంగా భద్రపరచబడతారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఒక రోజున యేసయ్య తను సశరీరుడిగా ఈ లోకంలో సేవ చేస్తున్న దినాలలో ఒక ధనవంతుడు వస్తాడు, దేవుణ్ణి అడుగుతాడు, మరి అయ్యా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి, నన్నేం చేయమంటావంటే దేవుడు ఒకే ఒకటి స్ట్రైట్గా చెప్తాడు, ఏమన్నా తెలుసా? వెళ్ళి నీ ధనాన్ని నమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసేయి, ఇదే నువ్వు ఈ పని చేసావంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళిపోయి అర్జెంటుగా దాన్ని నమ్మేసావమ్మా అన్నాడు. ఆ దెబ్బతో అతను మొహాన్ని అంటే చిన్నబుచ్చుకొని, అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే ధనాన్ని నమ్మాలా అని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే అతనికి ఏం కావాలి? సమస్తము ధనమే అనుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, అయితే ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒకవేళ మీ మనసులో పాస్టమ్మ గారికి అసలు ధనం మీద మనసే లేదా అని అంటే అది పొరపాటు. ధనం ఎప్పుడు కూడా దేవుని మనం ఒక మాట చూస్తాం లోకంలో, మనీ ఆన్సర్స్ ఆల్ థింగ్స్ అని. ధనమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ధనము ఉంటే అనేకమైన వాటికి సమాధానం చెప్తుంది. నేను ధనానికి ఏమి శత్రువుని కాదు, కానీ అలాగే మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అని ఒక మంచి కొటేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే ధనం అనేది దాన్ని ఎలా వాడాలి ఒక వ్యక్తి అంటే, ఒక సేవకునిలా వాడాలంటే, కానీ దాన్ని యజమానుడిలాగా చూడకూడదంట. ఎలా చూడాలి? దాన్ని సేవకునిలాగా చూడాలంటే ధనాన్ని ఒక పని మనిషిలాగా చూడాలంట. ధనముతో ఏం చేయాలి? పని మనిషి ఉంటే ఏం చేస్తారు? ఆ పని మనిషి చేత అనేకమైన పనులు చేయించుకుంటారు. అవునా? ఎందుకంటే అలాగే ధనం ఉన్నప్పుడు ధనాన్ని నువ్వు ఎలా చూడాలి? దానితో ఎన్ని పనులు చేయించుకోవాలి, అన్ని పనులు చేయించుకోవాలి, కానీ దానిని యజమానిలాగా మాత్రం మన జీవితానికి మార్చుకోకూడదు. ఎందుకంటే ధనం ఎప్పుడు కూడా కాళ్ళ దగ్గర ఉండాలి. మనం ఆరాధించే దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడే మన వ్యక్తిగత జీవితాల్లో, ఎందుకంటే రోజున చాలామంది ధనాన్ని దేవునిలాగా భావించి, అదిగో దేవుని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనను ప్రాకారంగా దుర్గంగా ఉంచుకొనక తన ధనాన్ని నమ్ముకొని తన యొక్క చేటును బలపరుచుకుంటూ ఉన్నారు. చేతులారా వారి చేటును వారు కొని తెచ్చుకుంటున్నారు. కనుక ఉదయకాలపు వేళ దేవుని వాక్యం సెలవిస్తుంది, అదిగో నీతిమంతుడు మాత్రం యెహోవా నామం బలమైన దుర్గమని విశ్వసించి పరిగెత్తుకుని వెళ్ళి ఆ దుర్గంలోనికి ప్రవేశించి సురక్షితంగా కాపాడబడుతున్నాడు. గనుక ఈ రోజున ధనమును నమ్ముకొని ఈ రోజున చాలామంది జీవితాల్లో రక్త సంబంధాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాగునే ధనమే దేవునిగా భావిస్తూ, అదిగో ప్రారంభం మనం చూసినట్లుగా అతను నేను ఎత్తైన గోడ కట్టుకున్నానికి నా జీవితంలోనికి ఎవరు రారని ఒకవేళ ధనాన్ని సంపాదించుకొని వెర్రవీగుతూ ఉంటే, అదిగో దాని వల్ల క్షేమం లేదు, కానీ దేవుని నామం బలమైన దుర్గం. అలా అంత మాత్రమే కాదు, దేవుడే అన్నాడు కదా, ధనవంతుడు సూది బెజ్జంలో అది ఒంటైనా దూరుతుంది, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యానికి చేరడానికి గల కారణం ఈ ఉదయకాలను మనం గమనించి మాటలు మనం ధ్యానించినప్పుడు మనం ఈ నూతన దినాన్న చెప్తున్నాను కదా, సామెతల గ్రంథంలో మనకి కళ్ళు తెరిపించే మాటలు ఉంటాయి. బైబిల్ అంతా ఒక ఎత్తు, సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక్కొక్క మాట మనం ధ్యానిస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క గ్రంథకర్త అయినటువంటి వ్యక్తి సొలొమోను చాలా జ్ఞాని కనుక తన జీవితంలో అనేకమైనటువంటి మార్గాలు గుండా వెళ్ళాడు. అతను రాసిన సామెతలు మనం చదివినప్పుడు ఒక ప్రత్యేకమైన జ్ఞానం కలుగుతుంది. కనుక వారంలో ఒకరోజైనా సరే అప్పుడప్పుడుగా సామెతల గ్రంథాన్ని మనం చూద్దాం. కనుక ఇది నాన్న ఒక చక్కటి మాటను దేవుడు మన ముందుంచాడు. కనుక ధనమును నమ్ముకునివాడు శాపగ్రస్తులు అవుతాడు. కనుక ఉదయకాలన మనం చూసినట్లయితే నీ ప్రాకారం, నీ యొక్క ఎత్తైన గోడ ఏది, అది నువ్వు వివేచించుకోవాలి. ఉదయకాలన నీ ఎత్తైన గోడ అంటే ధనాన్ని సంపాదించొద్దా అంటే ఎన్నోసార్లు చెప్తాను, మంచివాడు తన బిడ్డల కొరకు ఆస్తిని సంపాదిస్తాడు తన బిడ్డల కొరకు. అయినప్పటికీ కూడా అన్నిటికీ మించి నీ బిడ్డలకి నువ్వు ఇవ్వగలిగింది, నీవు దేవుణ్ణి ప్రాకారంగా నీవు కలిగి ఉండాలి. ఆ తర్వాత నీ బిడ్డలకు దేవుని నువ్వు ఆస్తిగా నీవు నువ్వు ఇవ్వాలి. కనుక దేవుణ్ణి పోగొట్టుకొని ధనాన్ని మాత్రమే ప్రాకారంగా కట్టుకొని తన ధన సమృద్ధి యందు మరి సంతోషిస్తూ దేవుడిని కూడా దుర్గంగా ఉంచుకొనక ప్రక్కన పెట్టేశాడు. దేవుణ్ణే ప్రక్కన పెట్టేశాడు. అంతేకాకుండా ఈ రోజున బంధాలు ఈ రోజున విలువలేదు. కనుక ఇవన్నిటికంటే కూడా ఇదిగో నీతిమంతుడు అంటున్నాడు, ఇవన్నీ కాదు, యెహోవా నామం బలమైన దుర్గం,
నేను దానిలోనికి పరిగెత్తుకుంటూ వెళతాను, అందులోనికి నేను వెళతాను అన్నప్పుడు అతని జీవితం ఎలా ఉంటుందంటే సురక్షితంగా కాపాడబడుతుందని దైవ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. చెప్తున్నాను కదా, ఈ మాటలు వ్రాసింది జ్ఞాని అయిన సొలొమోను. ఎంతో ఐశ్వర్యము, ఎంతో సకల ఐశ్వర్యములతో తొలతూగినటువంటి ఒక గొప్ప మహారాజు చెప్తున్న మాట. వీటన్నిటికంటే కూడా యెహోవా నామం బలమైన దుర్గం. ఈ ధనము కాదు, ఇవన్నీ కాదు, ఇదిగో బలమైన దుర్గమైన యేసులోనికి ఎవరైతే వెళతారో వాడు సురక్షితంగా కాపాడబడతాడని దైవ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ఈ రోజున మనల్ని మనం వివేచించుకుందాం. నీ యొక్క ప్రాకారం, నీ యొక్క గోడ ఏది, నీది ఎత్తైన గోడగా నువ్వు భావిస్తూ ఉన్నావు, దేనిని నువ్వు ప్రాకారంగా చేసుకున్నావు నీ జీవితానికి వివేచించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ఎందుకంటే ఈ యొక్క ధనం అనే ప్రాకారం ఒకవేళ గాలి, నీరు, మంట ఏదైనా రావచ్చు, ఏ సమస్య చేతైనా అది కొట్టుకొని పోవచ్చేమో, కానీ దేవుని ప్రాకారంగా మన జీవితంలో చేసుకుంటే అది ఎన్నటెన్నటికి మనల్ని సురక్షితంగా కాపాడుతూ దేవునిలో మనం కొనసాగుతాం కనుక కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కలిగి, విన్న మాటలను బట్టి తీర్మానం కలిగి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ్మ, నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మీరు మాతో సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. యెషయా సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను చక్కటి మాట నాయన. ఇదిగో నా తండ్రి, తన యొక్క అనుభవాల్లో నుంచి తన జీవితంలో ఎన్నో అనుభవాలను చూసిన వ్యక్తి, ఎన్నో సకల ఐశ్వర్యాలని తన జీవితంలో అనుభవించిన వ్యక్తి, తన అనుభవాల్లో నుంచి రాసిన మాట ప్రకారంగా మీరు మాతో ఉదయ కాలాన్ని మీరు మమ్మల్ని దర్శించారయ్యా. తన ధనమును నమ్ముకున్నవాడు నాయన శాపగ్రస్తుడని, ప్రాముఖ్యంగా ప్రభా ఇదిగో ధనవంతుడు తన ప్రాకారాన్ని కట్టుకున్నానని భావిస్తూ, అలాగే ఇదిగో తండ్రి తన యొక్క దేవుణ్ణి కూడా ప్రక్కన ఉంచినట్లుగా నాయన ఇదిగో నాయన మేము చూస్తూ ఉన్నాం. కానీ నీతిమంతుడైతే యెహోవా నామం బలమైన దుర్గమని అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి కాపాడబడతాడని మీరు ఉదయకాలను మీరు సెలవిస్తూ ఉండగా నా తండ్రి, నిశ్చయంగా ప్రభా ఈ మాటల చేత మీరు మమ్మల్ని దర్శించారు, అనేక మందిని మీరు దర్శించారని విశ్వసిస్తూ ఉన్నానయ్యా. ఇది మొదలుకొని నాయన ధనమును నాయన దేవునిగా కాక నాయన నిజదేవుడైన నిన్ను మా హృదయాల్లో ఉంచుకొని, ఇదిగో తండ్రి అంత మాత్రమే కాక నిన్ను ఆశ్రయించిన వారికి మీరు ఏ మేలు చేయని మేలు చేసే దేవునిగా మీరు ఉన్నారయ్యా. ఈ బిడ్డలు నిన్ను ఆశ్రయించిన వారిని మీరు అభివృద్ధి పరిచే దేవుడిగా మీరు ఉన్నారు. ఉదయ కాలాన ప్రభా ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి మీరు విడిపించండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ఈ మాటల చేత దర్శించబడిన ప్రతి బిడ్డ కూడా నాయన అన్నిటికీ మించి అయ్యా నిన్ను అయ్యా ప్రాకారముగా నాయన ఎంచుకొని అయ్యా ఇదిగో నిత్య జీవంలోనికి మేము ప్రవేశించాలి అని అంటే ఆ రోజున ధనవంతునితో మీరు చెప్పారు ఆస్తిని అమ్మి బేదలకిమ్మని. అయ్యా అంటే ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని ప్రభా మీరు మాకెంతో ఆ రోజున ధనవంతునితో మీరు తెలియజేసినప్పుడు అతను అర్థం చేసుకోక నిన్ను విడిచి నాయన ధనమే శాశ్వతమని వెళ్ళిపోయాడయ్యా. కానీ ఉదయకాలాన ప్రభా ఈ మాటలు వింటున్న మా జీవితాల్లో ఒక నూతనమైనటువంటి తీర్మానాలు కలిగిన ఆయన అన్నిటికంటే మించి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా మా జీవితాల్లో ప్రభా నీకు గొప్ప స్థానాన్ని మేము ఇవ్వాలి నాయన. అంతేకాకుండా నా తండ్రి అయ్యా మా జీవితాల్లో ఏది ఉన్నా లేకపోయినా అయ్యా నీతిమంతుడు యెహోవా నామం బలమైన దుర్గమని అందులోనికి ప్రవేశించినట్లుగా నా తండ్రి మా జీవితాలు ప్రభా నిన్ను కలిగిన ఆయన నీ యొక్క నిన్ను మేము ప్రాకారంగా కలిగి ఉన్నప్పుడే మా జీవితాలకి సురక్షితంగా మేము కాపాడబడతాం కనుక నాయన ఉదయకాలపు దీవెనతో మమ్మల్ని నింపండి నాయన. నిశ్చయంగా ఇది నాన్న ప్రభా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించి మేలు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ దినమంత విశేషమైన క్షేమాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి యెహోవా నామం బలమైన దుర్గమని భావించి అందులోనికి పరిగెత్తుకొని వెళ్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో నిశ్చయంగా ఆయన నామములో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన క్షేమాన్ని నా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.